ఒక కోతి రెండు పిల్లులు అనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటూ నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ పరిష్కారము వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇంతటితో దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకు ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కను మీరు చెరకు సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది కోతి. ఆ మాటలు పిల్లులకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దదిగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దదిగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయ్యింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం మొత్తం రొట్టె ముక్కను కోతి ఇలా తినేసి తుర్రిన చెట్టెక్కి పడుకుంది. పిల్లులు రెండు నోరు వదిలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనం ఎప్పుడు చెబుతూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ పడినప్పుడు లాభం ఎప్పుడు మూడే వారికే చెందుతుందని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.